నమస్తే, నేను ఇందు. అమరావతి 2.0 పునర్నిర్మాణ పనులు మోదీ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగాయి. అయితే మరి ఇదే క్రమంలో మోదీ గారి అమరావతి పర్యటన తర్వాత వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మరి చూసుకుంటే అమరావతి పునర్నిర్మాణ పనులను మోదీ గారు స్వయంగా ప్రారంభించారు. సో మరి ఈ మోదీ గారి అమరావతి పర్యటన తర్వాత వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సో ఏ నిర్ణయం తీసుకుంది, అసలు ఏం జరిగిందంటారు మేడం? అంటే వైసీపీ వచ్చి ఎలాగైనా మనం దీన్ని కూడా ప్రచారంలో నెగిటివ్ తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ఉన్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇన్ని మనం మోదీ గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనం తీసుకుంటే ప్రచారాలు ఆ రకంగానే చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రాజధాని నిర్మాణం జరగటం కూడా ఇష్టం లేదు. వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యనివ్వరు. ఎందుకంటే పేరు వస్తుందేమో నారా చంద్రబాబు నాయుడు గారికి. సో ఇది చరిత్రలో నిలిచిపోయిన మహానగరం అయిపోతుందేమో. సో మనం ఎందుకు ఇవ్వాలి, ఎట్లాగో చేతగాని వాళ్ళకి చేతనైన వాళ్ళని చూస్తే అదే కదా కడుపు మంట. అన్నట్టు అమరావతిని ఎంత భ్రష్టు పట్టించాలో మొత్తం భ్రష్టు పట్టించేశారు. అభివృద్ధి అనగానే వాళ్ళు ఎలా దీన్ని డౌన్ ఫాల్ చేయాలనే దాంతో స్కెచ్ చేస్తున్నారని చెప్పొచ్చు అంటారు. ఇప్పుడు అభివృద్ధి ఎట్టగో వాళ్ళు చేయలేరు, చేసే వాళ్ళని చూస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మోదీ గారు సభలో కూడా చెప్పడం అదే జరిగింది కదా. టెక్నాలజీ అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పారు. సో ఆయన చూసి నేను కూడా ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు నేను దాన్ని ఫాలో అయ్యాను. సో అది కంటిన్యూటీ ఇప్పుడు వస్తూనే ఉంది, అట్లాగే చేస్తున్నాము అనే మాట అన్నప్పుడు ఇంకా అంతకంటే ఇంకా వేరే ఎవరు చెప్పాలి చెప్పండి. ఒక ప్రధాని గారే ఆ విధంగా చెప్పారు అని అన్నప్పుడు అలాంటి వ్యక్తికి చేత కాదని మాట్లాడే వాళ్ళని వీళ్ళని ఏమనాలి? వీళ్ళని అసలు ఏ రకంగా అర్థం తీసుకోవాలి? అలాంటి వ్యక్తికి చేత కాదంటే వీళ్ళకి చేతనవుతుందంట. ఆయన 15 సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తి, ఆయన చేతన ఉంది, వీళ్ళకి చేతనవుతుందా? వీళ్ళకి అసలు చేతనైన మనుషులైతే ఎందుకు చేయలేదు ఇన్ని సంవత్సరాలు? వీళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు కదా ప్రజలు, పట్టం కట్టారు కదా. చూస్తే మీరు అన్నట్టు అన్ని స్కామ్లే బయటపడ్డాయి. ఇప్పటిదాకా ఒక్కొక్కరు బయటకు వస్తూనే ఉన్నారు. స్కామ్లు ఒకటి బయట రావటం ఒకటి, ఇంకొకటి ఏంటంటే అప్పులు చేశారు, అప్పులు చేసిన తినడానికి సరిపోయింది వీళ్ళకి ఇప్పటి వరకు. సో వీళ్ళు తిన్నవే స్కాములన్నీ బయట వస్తున్నాయి. ఇంకోటి 3 రాజధానులు అని చెప్పి ప్రపంచంలో లేనిది వీళ్ళు కనిపెట్టేశారు కొత్తగా. ఏదైనా రీసెర్చ్ చేసి కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కనిపెట్టిన ఇది ఏంటంటే ఇది ఏదంటే 3 రాజధానులు అనే నోరు తెరిచి ఒక మాట చెప్పటమే కదా. అదేమన్నా మనం చెయ్యాలా, పెట్టాలా? ఏం చేసే పని లేదు, నోట్లో మనం ఆ మాట అంటమే కదా కావాలి అన్నట్టు ఆ వైసీపీ వాళ్ళందరూ 3 రాజధానులు అని మాట్లాడారు. సో ఈ రోజున 50,000 కోట్లు పైచిలకు కానివ్వండి, మోదీ గారు చెప్పటమే కానివ్వండి, ఇంకో కొన్ని కంపెనీలు కూడా TCL ఇట్లాంటి కొన్ని కంపెనీలన్నీ కూడా రావటమే కానివ్వండి, వీటి మూలాన ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, రేపు పొద్దున మహానగరంగా ఏర్పడినప్పుడు కొన్ని లక్షల మందికి అక్కడ జీవనోపాధి ఉంటుంది. సో మీరు అన్నట్టు ఈ వచ్చే ఏడాది January 1న క్వాంటమ్ టెలి పార్క్ కూడా నిర్మిస్తున్నట్టు చెప్పారు. సో అలాగే TCS, IBM అండ్ వేరే కంపెనీస్ కూడా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చింది. ఇట్లాంటివన్నీ కూడా చాలా కంపెనీలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది. వీటినన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అంటే ఇది కానీ జరిగిపోతే, ఏదైతే మోదీ గారు కూడా చెప్పింది 3 years చెప్పారు. సో బాబు గారు కూడా 3 years లో మేము చేస్తామని చెప్పటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ప్రజలు ఏముంటుంది, అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకే పట్టం కడతారు. సో గత 5 ఏళ్ళు జరిగిన రాష్ట్రంలో రావణ కాష్ట ఎట్లా ఉంటది అనేది చూపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో రామరాజ్యం ఎలా ఉంటది అనేది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. సో దాని మూలాన అది తట్టుకోలేకపోతున్నారు. సో దాంతోనే వీళ్ళు ఇలాంటివన్నీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ అక్క సంత ఎల్లగక్కుతూ, సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ, సో మోదీ గారి మాటకు కూడా విలువ లేకుండా, సో యాక్చువల్లీ అయితే ఒక ప్రతిపక్ష హోదా కావాలని కోరుకునే వ్యక్తి అటెండ్ అవ్వాలిగా. నీకు ఇన్విటేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇన్విటేషన్ వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఒక నిర్ణయం ఉండాలి కదా. అది వాళ్ళు ఎందుకు రాలేదు? బెంగళూరుకి జంప్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకు బెంగళూరులోనే ఉండిపోవచ్చు కదా, ఆయనకి ఏం పని? ఆంధ్రప్రదేశ్ తో మీకు పని లేనప్పుడు కర్ణాటకలోనే ఉండొచ్చు కదా. సో ఇక్కడ వచ్చి అంటే అది కూడా చూడలేకపోతున్నారు.
అది కూడా ఇష్టం లేదు. సో మరి మేడం, ఈ మోడీ గారి అమరావతి విజిట్ నేపథ్యంలో 2 భారీ ప్రమాదాలు అయితే జరిగినట్టు తెలుస్తుంది. అంటే మోడీ గారు ల్యాండింగ్ సమయంలో రన్వే మీద మంటలు రావడం, అలాగే ఎల్ఎన్టీ కంపెనీలో కూడా మంటలు చెలరేగడం చూడొచ్చు. సో మరి దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందంటారా? అంటే ఇది యాక్సిడెంటల్ గా జరిగిందనొచ్చా, లేకపోతే ఇన్సిడెంటల్ గా జరిగిందనొచ్చా? కుట్ర కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇంక ఇన్వెస్టిగేషన్ ఎట్లాగో జరుగుతుంది కాబట్టి బయట వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఓర్చుకోలేని తనం ఎవరో అవసరం లేదన్నట్టుంది. అవును, మనకు చూస్తూనే ఉన్నాం, ఎప్పుడైతే అధికారం వచ్చిన దగ్గర నుంచి మనం బోట్లతో గుద్దించడం, ఇది మనం విజయవాడలో చూడటం కానివ్వండి, అది ప్రతి ఇన్సిడెంట్ లో కూడా ఎక్కడో తొక్కిసలాట్లు జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇవ్వటం కానివ్వండి జనాలకి, ప్రతి చోట కూడా మనం వెనకాల కుట్ర కనపడుతూనే ఉంది. సో ఇప్పుడు దీనిలో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటది. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో చేసేది కాదు అంటే ఏంటంటే సేఫ్ కాదు. ఇప్పుడు ఒక ప్రధాని గారు వచ్చినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు మొత్తం మీడియా మొత్తం కవరేజ్ అవుతుంది. ఇంకొకటి మీరు అన్నట్టు చాలా భారీ భద్రత కూడా ఉంది ఆ టైంలో, హై సెక్యూరిటీ కూడా ఉంది. సో అలాంటి టైంలో వేరే రోజు జరిగితే ఏమో అనుకోవచ్చు, కరెక్ట్ అదే టైంలో జరగడం అంటే అది కొంచెం, అది కూడా ఒక చోట కూడా కాదు, 2 చోట్ల అన్నట్టు. సరే, అట్లా ఏంటంటే ఫోకస్ అవుతుంది మొత్తం. ఫోకస్ అయినప్పుడు రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయాలి. సో రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా చేయాలి, ఇదే ఆలోచన. ఎంతసేపు వాళ్ళు ఇది ఇక్కడ ఎవరు మధ్యలో బాధపడుతున్నారు? మీ అధికార దాహం కోసం చేసే పనుల మూలన ఎవరు ఇబ్బంది పెడతారో చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలకు డెవలప్మెంట్ ఉండదు. ఏముంది ఇప్పుడు తెలుగుదేశం ఇబ్బంది పడుతుందా అని అంటే తెలుగుదేశంకి ఇబ్బంది ఏముంటది? తెలుగు పార్టీకి ఏమి ఇబ్బంది ఉండదు, రాష్ట్రం డెవలప్ అయిపోతుంది అక్కడ. కూటమి ప్రభుత్వానికి ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు జనసేనకైనా బీజేపీకైనా ఎవరికైనా మటుకు ఎంత లాస్ అవుతారు? ఏం పెద్ద అయ్యేది కాదు. ప్రజలు రాష్ట్రం డెవలప్మెంట్ అయిపోతుంది. దాని మూలన ఉద్యోగ అవసరాలు, యువత చదువుకున్న వాళ్ళకందరికి ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి కదా. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి కదా. సో అక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది? ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, వీళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఓర్వకుండా ఇలా ప్రజలని ఎంత మోసం చేశారో కూడా మనకు అర్థమవుతుంది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. నార్మల్ గా అంటే ఇక్కడ వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. సో ఎంతకీ వాళ్ళకి అభివృద్ధి అనేది నచ్చదు. ఇంకోటి ఎంతసేపు అక్కడ రౌడీయిజం, హత్యలు ఇలాంటివి చేయటానికి జనాలు కావాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి హైర్ చేసుకోవటానికి. కరువు ప్రాంతంగా సృష్టించినప్పుడు అలాంటి వాళ్ళు వాళ్ళకి దొరుకుతారు. సో వాళ్ళు మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటా మంచి సెటిల్ లైఫ్ ఉన్నింది అనుకోండి, వాళ్ళు వీళ్ళ మాట వినరు కదా. వీళ్ళకి రౌడీజం అనేది కావాలి కాబట్టి అలాగే ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనే ఒక నిరంకుశంగా పాలన కావాలి. సో అభివృద్ధి పరంగా ముందుకెళ్ళకూడదు ఆంధ్రప్రదేశ్ అనే ఒక దురాలోచనతోనే వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రవర్తిస్తున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్లు ఇలాంటి శవ రాజకీయాలు, మత రాజకీయాలు చేసే ఇలాంటి నాయకుడిని ప్రజలు ఎలా ఎన్నుకున్నారో ఇప్పుడు తెలుస్తుంది మేడం. ఇప్పుడు అర్థమవుతుంది నార్మల్ గా. ఇప్పుడు ప్రజలు ఒక్క ఛాన్స్ అన్నప్పుడు అవకాశం ఇచ్చారు. సో ఆ ఒక్క ఛాన్స్ లో అతనికి ఈ మీద నమ్మకం కోల్పోయారు. ఎవరు కూడా ప్రజలు సుఖ సంతోషాలతో లేరు 5 ఏళ్ళు కూడా. సో దాని మూలానే దానికి బుద్ధి చెప్పారు కదా, గట్టిగా బుద్ధి చెప్పారు. 11 స్థానాలు ఇచ్చారు. ఆ 11 స్థానాల్లో కూడా నాయకులు కూడా ఉండట్లేదు, కేడర్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత బుద్ధి చెప్పినా మళ్ళా బుద్ధి చెప్పాల్సి వస్తుందా ప్రజలను కూడా వాళ్ళే ఫీల్ అయ్యే రోజుకి తీసుకొచ్చేసారు. సో ఈ రోజు ప్రజల అభివృద్ధిని అడ్డుపడాలనంటే ప్రజలే మళ్ళా సమాధానం చెప్తారు. ప్రజా వ్యతిరేక ప్రజల దగ్గర ఎవ్వరూ పెద్దాళ్ళేం కాదు, ఎవరినైనా ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టగలుగుతారు. ఓకే మేడం, నమస్తే. నమస్తే.